హాయ్ వెల్కమ్ టు ఈటీ. సమంతతో విడిపోయాక అక్కినేని నాగచైతన్య మరో హీరోయిన్ శోభితా ధూళిపాళ్లను పెళ్లి చేసుకుని సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. మరి సమంత పరిస్థితి ఏంటి? సమంత కూడా రెండో పెళ్లి చేసుకోబోతున్నారా? ఎవరితోనైనా రిలేషన్లో ఉన్నారా అంటూ అభిమానుల నుంచి పెద్ద ఎత్తున కామెంట్స్ వచ్చాయి. అయితే బాలీవుడ్ దర్శకుడు రాజ్ నెడుమూరుతో సమంత క్లోజ్గా ఉండడంతో త్వరలోనే శామ్ బాంబు పేలుస్తారు అని అంతా భావించారు. దీనికి తగినట్లుగానే వరుసగా కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి. తాజాగా సమంత రాజ్ నెడుమూరుకు సంబంధించి మరో న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలు చూస్తే ది ఫ్యామిలీ మ్యాన్, సిటాడెల్, హనీ బన్నీ వెబ్ సిరీస్లతో సమంత నేషనల్ వైడ్ పాపులర్ అయ్యారు. ఈ సినిమాల దర్శకుడే రాజ్ నెడుమూరు. షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఇద్దరు రిలేషన్లో ఉన్నారు అంటూ మీడియాలో గత కొంతకాలంగా పుకార్లు వైరల్ అవుతున్నాయి. సమంత ఎక్కడుంటే రాజ్ అక్కడ ప్రత్యక్షం కావడం, ఇద్దరు అత్యంత సన్నిహితంగా మెలుగుతూ ఉండడంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోంది అన్న వార్తలు వచ్చాయి. ఇటీవలే తాను నిర్మాతగా మారి సమంత తెరకెక్కించిన శుభం సినిమా సక్సెస్ మీట్లో రాజ్ ప్రత్యక్షమయ్యాడు. అలాగే తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలను అతనితో కలిసి దర్శించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. వైవాహిక జీవితంలో ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకూడదు అనే ఉద్దేశంతోనే సమంత దేవుడి ఆశీస్సులు తీసుకోవడానికి తిరుమల వచ్చారు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రీసెంట్ గా అమెరికా టూర్ కి వీరిద్దరూ వెళ్లగా సమంత భుజంపై రాజ్ చేతులు వేసి నడుస్తూ ఉండగా మరో ఫోటోలో ఇద్దరు పక్క పక్కనే చాలా క్లోజ్ గా కనిపించారు. డెట్రాయిట్ వీధుల్లో సమంత రాజ్ చక్కర్లు కొట్టడం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. సమంత రాజ్ నెడుమూరు మధ్య రోజు రోజుకు సాన్నిహిత్యం పెరిగిపోతూ ఉండడంతో రాజ్ భార్య శ్యామాలి మాత్రం ఇన్స్టాగ్రామ్ లో పరోక్షంగా వీరి బంధంపై వ్యాఖ్యలు చేస్తోంది. ఏ మతం వారైనా ఎదుటి వారిని బాధించవద్దు అనే చెబుతుంది అని, ధర్మమే మనల్ని కాపాడుతుంది అని శ్యామాలి పేర్కొంది. శ్యామాలి రాజ్ దంపతులకు ఓ కుమార్తె కూడా ఉంది. సమంతను పెళ్లాడేందుకు గాను రాజ్ త్వరలోనే తన భార్య శ్యామాలికి విడాకులు ఇవ్వబోతున్నట్లుగా గత కొంతకాలంగా పుకార్లు వినిపిస్తున్నాయి. మీడియాలో, చిత్ర పరిశ్రమలో ఎంత జరుగుతూ ఉన్నా సమంత రాజ్ నెడుమూరు మాత్రం వీటిని ఖండించడం లేదు. తరచూ ఇద్దరు వెకేషన్స్ కు వెళుతూ ఉండడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఈ క్రమంలో రాజ్, సమంతలు ఒకే కారులో వెళుతూ కనిపించడం వైరల్ గా మారింది. ఈ జంట ఓ రెస్టారెంట్ లో డిన్నర్ కు వెళ్లినట్లుగా తెలుస్తోంది. సమంత వైట్ కలర్ టీ-షర్ట్ లో ఉండగా రాజ్ సింపుల్ గా ఉన్నారు. దీంతో ఈ జంట తమ రిలేషన్ ను పబ్లిక్ గా బయట పెట్టారు అని కామెంట్స్ పెడుతున్నారు. త్వరలోనే ఇద్దరు రెండో పెళ్లి చేసుకుని బాంబు పేలుస్తారు అని చెబుతున్నారు. ఇక దీనిపై సమంత, రాజులు స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం సమంత మా ఇంటి బంగారం అనే సినిమాతో పాటు రక్త బ్రహ్మాండ్, ది బ్లడీ కింగ్డమ్ అనే వెబ్ సిరీస్ ను నిర్వహిస్తున్నారు. దీనిని రాజ్ అండ్ డీకేలు తెరకెక్కిస్తున్నారు.